గోవిందా అన్న నామం మనుష్యుల యొక్క జీవితములకు ఉద్ధారకమైనటువంటిది. లోపల ఆ నామం ఉద్ధరణ కల్పిస్తుంది. రెండవది, ఆ నామమునకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మనసు చాలా తేలికగా వెళ్ళి నిలబడేటటువంటి రూపాన్ని ఆవిష్కరిస్తుంది. రెండు ప్రయోజనములను ఏకకాలమునందు ఆవిష్కరిస్తుంది. కృష్ణుడే గోవిందుడు, గోవిందుడే కృష్ణుడు అయినప్పుడు, గోవిందా అని పిలిచినప్పుడు రెండు రూపాలతో రక్షణ కలుగుతుంది. ఒకటి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన జగద్గురు స్వరూపం కృష్ణుడు. అందుకే అజ్ఞానదాహకత్వం చేస్తాడు, అజ్ఞానాన్ని పోగొడతాడు. అటువంటి అజ్ఞానాన్ని తొలగతొయ్యడానికి అర్ధరాత్రి వేళ దీపంగా వచ్చి సత్యము ఎరుకలోనికి వచ్చేటట్టుగా చేసినవాడు, చీకటి వలన కలిగినటువంటి భయాన్ని పోగొట్టినటువంటి వాడు కృష్ణ.